ఇది పేడ అండి. ఈ పేడని ఒక తీసుకొచ్చేసి అందులో డంప్ చేస్తామండి. ఆ పేడ మొత్తం తీసుకొచ్చి ఒక 6 నెలల ముందుగా అందులో డంప్ చేసుకుంటాం. ఘనజీవంతో అండి. అంతే ఇందులో అన్ని మిక్స్ అవుతాయండి. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము ఇవన్నీ తయారు చేసి ఇలా తయారు చేసుకుంటాం. అదే ఆవు మూత్రం. ఆవు మూత్రం ఎన్నాళ్ళు నిలవ ఉంటే అంత తాజాదనం వచ్చింది. నల్ల బెల్లం దానిలో వాడేది అంటే క్రిమి సంహారం ఎక్కువ తగ్గడం కోసం. మొత్తం కలిసి ఏ రేషియోలో పెట్టారో ఆ రేషియోలో పెట్టాం సార్. మన భూమి ఫస్ట్ లో ఇదండి, అంటే చౌడు భూమి. ఇక్కడ అంతా కూడా అంత చౌడు భూమి, అసలు మొక్కలు మలిచే భూమి కాదు ఇది. ఈ విధంగా తయారైందండి. అన్ని వాడటం వల్ల 4 ఏళ్లలో మంచి పోషకాలు కలిగినటువంటి సారవంతమైన నేల తయారైంది. తగ్గిందా? అసలు మనకు లేదండి ఎరువు. భూమి కూడా సెల్ఫ్ తయారైపోయి చాలా బాగా అయిందండి. అయ్యా పురుగు మీద నివారణకండి ఇది కానికి విత్తనాలండి, వేప విత్తనాలు, సీతాఫల విత్తనాలు ఇవన్నీ కొనుక్కొచ్చేసి మెత్తగా దంచేసుకొని ఒక 2 రోజులు నీళ్ళలో పోయేస్తే అందులో ఉండబడేటువంటి చేదు ఏదైతే ఉందో నీళ్ళలో దిగిపోతుంది. దాన్ని స్ప్రే చేస్తాం మనం నీళ్ళలో కలిపేసి.